ఆ జై గురు. జై గురునా. ఓపెన్ చేద్దామా? జై గురుదేవనైనా. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థ ఇప్పుడు వినుమిదెరా. ధీరునకెందుకు మోహము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా. అమృతామృతములు ఆత్మనాత్మలు అఖిల జగంబులు నేనేరా. ఆత్మనాత్మల కవ్వలి దచలము అర్జున అదిగో చూడుమురా. భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థ ఇప్పుడు వినుమిదెరా. ధీరునకెందుకు మోకము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా. చెడిపోయడి వాడను నేనని వదలక మదిలో నమ్ముమురా. రాకడ పోకడ లేనిది అచలము శోకము మానియు కనుగొనరా. బీజమే నేనని భూజమే జగమని బీజమునే ఛేదించుమురా. బీజమే పోయిన భీతి లేదని తేజము మీరగ కనుగొనరా. భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థ ఇప్పుడు వినుమిదెరా. ధీరునకెందుకు మోఖము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా. సూత్రమే నేనని గాత్రమే జగమని సూత్రమునే ఛేదించుమురా. సూత్రగాత్రములు శూన్యమయ్య గురు సూచనయే పరిపూర్ణమురా. పూనికతో కైవల్య దేకమున పురుషోత్తమునిగా మెలగుమురా. పూర్ణముగాల్చిన పురుషోత్తముడే మృగజలంబువలె మృగ్యునురా. భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థ ఇప్పుడు వినుమిదెరా. ధీరునకెందుకు మోఖము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా. కృత్రిమ కులమత
కృత్రిమ భాష్యము కూటస్థునిలో కుల్లేరా కూటమి రహితం వైనచు నావల వైకుంఠం విదెగాంచుమురా చిత్తమే చిత్రమే క్షేత్రము క్షేత్రజ్ఞుండన నేనేయనుచును కనుగొనరా క్షేత్రజ్ఞుండిల పోయిన నావల సూత్రం విదే గురు సూచనరా భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థాయిపుడు వినుమిదెరా ధీరునకెందుకు మోఖము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా ద్వాదశి షోడశి ద్వయమంత్రంబుల గూఢార్థంబును వినుమిదెరా ఎరుకే తొలగిన ఏదిక జన్మము ఎరిగే వారలు ఎవరికరా పొన్నాల రాజేశ్వరు గురు బోధలు పూర్ణానందుని దీక్షనురా కొండమడుగుల వెంకటరెడ్డిటు కోరిక తీరగ సాటెనురా భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థాయిపుడు వినుమిదెరా ధీరునకెందుకు మోఖము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు వెంకటదాసు అన్న లేడా? గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. జై గురమ్మయ్య. క్లాసు జరుగుతాను చూడమ్మయ్య. ఉలకలా పలకలే ఊరికే ఉంటే ఫోన్ చేసింది అరుంధతమ్మ. ఫోన్ చేసింటే అరుంధతమ్మయ్య వీడియో కాల్ ఆఫ్ చేసుకో నా చెప్పున్నా. నువ్వే నేను చెప్పాలా? చెప్పు, చదివి నిన్న చెప్పినావు. శ్లోకం చదువుతున్నా, నువ్వు వ్యాఖ్యానం చెప్ప. సరేనా? యా శ్లోకం చెప్పున్నా. 40 71 పేజీ 40. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనకా. 40 అది కాదు కదన్నా. నువ్వు కిందికి పోయింటావు. కింద ఇంకో 40 ఉంటుంది. అది రెండో భాగంలోకి పోయింటావు. రెండో భాగంలో ఇంకో 40 ఉంటుంది. జ్ఞానయోగంలో అంత దూరం ఎట్లా అయిపోయింటాయి? ఒక రోజు జ్ఞానయోగం కాదు, జ్ఞానయోగంలోనే 40. 71 పేజీ 71. తీసుకుంటాను. 71 పేజీలో కింద ఉంటుంది. కింద లాస్ట్ లో కరెక్ట్. గురువు కలిగెను, కొంచెము జ్ఞానము కలిగెను, శ్రద్ధయును కలిగిన కొంచెము జ్ఞానం కలిగినను శ్రద్ధ
శుద్ధయున్నను ఇది సిద్ధించునో సిద్ధించదో అనే సందేహము పడువాడు భ్రష్టుడు ఆగుతాడంటాడు. కానీ ఉన్నా గాని కొంచెం వీడియో కాల్ జ్ఞానం ఉన్నా శ్రద్ధ ఉన్నా గాని సందేహం ఉండే వారికి అయితే వానికి వాడు భ్రష్టుడే, వాడు యోగ భ్రష్టుడు అంటాడు వాడిని. ఎట్లా వీడియో కాల్ ఆఫ్ చేసుకో, వీడియో కాల్ ఆఫ్ చేసుకో, నువ్వు వీడియో కాల్లో ఉండదు. నేనా అవును, బాగా కనపడతాండావు, నోరు తెరిచేది కూడా. వీడియో కాల్ ఆఫ్ చేసి మళ్ళీ అమ్మా సావిత్రి మీట్లో పెట్టుకోండి మా. అరుంధతమ్మయ్య వీడియో కాల్ ఆఫ్ చేసుకోమ్మా. మీనాక్షి అన్న నువ్వు ఆఫ్ చేసుకోవాలి. ఇదే ఇది ఇట్లా మీట్ పెట్టుకుంటావు, అది అట్లే మీట్ పెట్టుకోవాలా. ఆడే ఉంటుంది దాని పక్కన, మీట్ పక్కనే మీనాక్షి అన్న. అరుంధతమ్మయ్య, జయమ్మ మీట్ పెట్టుకోవాలి. సావిత్రి మీట్ పెట్టుకోమ్మా. సావిత్రమ్మ పెట్టుకుంటా స్వామి. అరుంధతమ్మ ఆఫ్ చేయలేదే. గురువు కలిగినను కొంచెము జ్ఞానము కలిగినను శ్రద్ధయున్నను ఇది సిద్ధించునో సిద్ధించదో అని సందేహపడన అవసరం లేదు. సిద్ధించునో సిద్ధించదో అని సందేహపడవాడు భ్రష్టుడగును. ఇట్లా అనుమానం, సిద్ధిస్తుందా సిద్ధించదా, అవుతుందా కాదా, నేను ఆ స్థాయికి చేరుతానా చేరలేనా అనేటువంటి సందేహం ఉన్నప్పుడు, ఆ అనుమానం ఉన్నప్పుడు భ్రష్టుడైతాడు. ఇది కాకుండా అది కాకుండా అవుతాడు. సంసిగ్ధ చిత్తునకు, సంసిగ్ధంగా ఉన్నటువంటి చిత్తునకు ఈ లోకము లేదు పరలోకము లేదు. సంసిద్ధం కాదప్ప, సందిగ్ధము. సందిగ్ధం. ఈ లోకము లేదు పరలోకము లేదు, రెండు లేవు. సందిగ్ధ చిత్తునకు ఈ లోకము లేదు పరలోకము లేదు అనగా సంసార సుఖమునకు ప్రయత్నింపబోనప్పుడు ఇదేమి సుఖమున్నదని ఈ లోకంలో సందిగ్ధలో అంటే అనుమానంలో ఉన్నటువంటి వానికి, ఆ చింతన ఉన్నటువంటి వానికి ఈ లోకము లేదు పరలోకము లేదు, ఇంకా ఇట్టుగాలేడు అటుగాలేడు అనగా సంసార సుఖమునకు ప్రయత్నింపబోనప్పుడు ఇందేమి సుఖమున్నది అని. నువ్వు సంసార సుఖమునకు ప్రయత్నింపజేసేటప్పుడు దీని అందు ఏమి సుఖముందో అదే సుఖమేనా. ఇందేమి సుఖము ఉందని చీ అని విడుచును మోక్షమును సాధించుటకు ప్రయత్నించుతూ మనస్సు నిలకడగా ఉండబోదని ఇంత కష్టపడినను మోక్షము వచ్చునో రాదో అని సంశయించును. అందువల్ల సర్వ విధాల నష్టము పొందును. ఇడేమైతాడు, సంసార సుఖమునకు ప్రయత్నింపబోనప్పుడు ఇందేమి సుఖమున్నదని చీయని విడుచును. దాన్ని పట్టుకోలేడు, దీన్ని పట్టుకోలేడు. మోక్షమును సాధించుటకు ప్రయత్నించుచు మనస్సు నిలకడగా ఉండబోదని, ఆ మనసు నిలకడలేక సంశయము తీరక అవుతుందో కాదో అని అనుమానం చేత ఇంత కష్టపడినను మోక్షం వచ్చునో రాదో అని సంశయించును. అందువల్ల సర్వ విధాల నష్టము పొందును. యోగ సంయస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మనంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయా. జై గురు. అర్జున, ఆత్మజ్ఞానం వలన ధర్మాధర్మములు త్యజించిన వాడును, బ్రహ్మజ్ఞానం వలన సంశయములన్నీను తొలగిన వాడును అగు
అప్రమత్తుని కర్మలు బంధింపజాలవు. ఇట్లా అప్రయత్నంగా ఉన్నటువంటి వాడు అర్జున ఆత్మజ్ఞానం వలన ధర్మాధర్మములు, ఇది ధర్మమని ఇది అధర్మమని త్యజించిన వాడును ఎవరైతే త్యజిస్తాడో, బ్రహ్మజ్ఞానం వలన సంశయములన్నీను, నువ్వు ఈ బ్రహ్మజ్ఞానం పొంది నిస్సంశయ స్వరూపుడు కావాల. సంశయములన్నీను తొలగిన వాడును, ఎవరికైతే ఈ సంశయం అంతా తొలగి నిస్సంశయ రూపంగా ఉంటాడో అటువంటి అప్రమత్తునికి కర్మలు బంధింపజాలవు. ఏ కర్మ బంధింపదప్ప, ఏ అనుమానము పెట్టుకోవద్దు. ఆత్మజ్ఞానం వలన నీవు ఈ ధర్మాధర్మాలను గుర్తించు. వీరు మంచి, ఇది చెడు, ఇది ధర్మము, ఇది అధర్మము గుర్తించు. వీళ్ళు మంచి చేసిన వాళ్ళ నీ ఎదురుగా కూర్చుండే వాళ్ళు, నిలబడుకొని యుద్ధానికి సిద్ధంగా అయినటువంటి వాళ్ళని ఎదురుగా వచ్చిన వారంతా మంచి చేసిన వారా, చెడు చేసిన వారా, వాళ్ళను గుర్తించు. ఏదైతే ఈ ధర్మాన్ని ధ్వంసం చేయాలనేటువంటి వచ్చినటువంటి వారే వాళ్ళంతా ధర్మబద్ధులై ఉన్నటువంటి వారు మీరు అనేటువంటి భావన నువ్వు గుర్తించమని చెప్పి అర్జునునికి ఈ విధంగా చెప్తున్నాడు. తన్మాద జ్ఞాన సంభూతం కృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆత్మాతిష్టోత్తిష్ట భారత. జై గురు. జై గురు. అర్జున, అజ్ఞాన జాతమును హృదయం స్థితం పెట్టుకో. అజ్ఞాన జాతమును హృదయ స్థితమును ఆత్మ విషయకముకు ఈ సంశయమును, ఆత్మ విషయకమైన ఈ సంశయాన్ని జ్ఞాన ఖడ్గముచే ఛేదించి, ఏది తీసుకుంటావు? గొడ్డలి. జ్ఞానం అనేటువంటి గొడ్డలు తీసుకొని ఈ అజ్ఞాన జాతాన్ని, హృదయస్థితమును, ఆత్మ విషయకముగు ఈ సంశయాన్ని, నీ ఆత్మలో ఈ పుడతాండేటువంటి విషయాలు, ఆ విషయాలన్నీ కూడా ఈ నీ యొక్క జ్ఞాన ఖడ్గముచే ఛేదించి, ఆ జ్ఞానం అంతా విచారించి ఛేదించి కర్తృత్వరహిత కర్మయోగమున పలంబించి యుద్ధార్థము లెమ్ము. చూడు నాయన, నువ్వు ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకోకుండా, ఇది ఇంతయు నా వల్లనే అవుతుంది అనేటువంటి భావన వద్దు నీకు. ఇది ఫలాపేక్ష అనేటువంటి భావన వద్దు. ఈ కర్మ వస్తుంది, నాకంత పాపం చుట్టుకుంటున్నటువంటి భయము వద్దు. ఇవేవి నీకు వద్దు నాయన. కర్తృత్వరహితము, ఈ కర్తృత్వరహిత కర్మయోగమున ఫలంబించి యుద్ధార్థము లెమ్ము. యుద్ధము ఒక మనసును కకలావికలం చేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత మా ముగ్గురు వీడియోను ఆన్ చేసుకుంటా ఉన్నారు. సావిత్రమ్మ వీడియో కాల్, ఇది ఎవరిది? అరుంధతమ్మ గారు. అది ఆప్షన్ రాలేదు స్వామి నాకు. మీట్ పక్కనే ఉంటుంది అది. అందులో ఇప్పుడు ఎట్లా ఆకారం కనపడుతుంది, ఆ పక్కన అట్లే ఆకారంగానే ఉంటుంది అది. ఇట్లా పండేసిన చెమ్మ మాదిరి ఉంటుంది చూడమే పక్కనే. అది ఇప్పుడు నువ్వు మీట్ చేస్తావు, దాని పక్కనే ఉంటుంది. అది మరి తర్వాత ఇది మీట్ చేసుకో. అమ్మ మంజుల, సావిత్రమ్మ మీట్ చేసుకోమ్మా. సరస్వతమ్మ, సావిత్రమ్మ, సరస్వతమ్మ ఇద్దరు మీట్ చేసుకోవాల. ఈ తర్వాత జ్ఞానయోగమును చతుర్థాధ్యాయము సమాప్తము. తర్వాత ఈ అశ్వర్ష యోగము అనేటువంటి శ్రీమద్ భగవద్గీత రాజయోగీయములో 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము ప్రారంభం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ
పునర్యోగం చ సంససి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. జై గురు. జై గురు. అర్జునుడు పలికెను, కృష్ణ, నీవు కర్మత్యాగమును కర్మానుష్ఠానమును రెండూ చెబుతున్నావు. నీవు కర్మత్యాగాన్ని కర్మానుష్ఠానాన్ని రెండు చెప్తా ఉన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో సూటిగా నాకు తెలియజెప్పుము. కర్మత్యాగమా కర్మానుష్ఠానమా? ఏది ఈ రెంటిలో శ్రేయస్కరం అయినటువంటిది నాకు సూటిగా నాకు చెప్పు దేవదేవా అని చెప్పి కృష్ణ భగవాన్ని అడిగిన తక్షణమే శ్రీ భగవాను వాచ సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జై గురు. ఇప్పుడు పలికెను, కర్మ సన్యాసము కర్తృత్వరహిత కర్మ యోగము రెండునూ కూడా ముక్తిదాయకములే. కర్మ సన్యాసము కర్తృత్వరహిత కర్మయోగము. నీవు కర్మను విడవబడినా, పూర్తి కర్మ విడవబడినా గాని విడిచినా గాని, లేదా కర్తృత్వం చేస్తూ దాన్ని నేను ఫలాపేక్షగా చూడకోకుండా ఇది నాకు లాభము ఇది నష్టము అనేటువంటి భావన లేకోకుండా, నేను చేసేది ఇది మంచి ఇది చెడు అనేటువంటి భావన లేకుండా, నేను చేసేటువంటి ఇది ధర్మము అధర్మము అనేటువంటి భావన లేకోకుండా కర్మయోగం చేస్తే, నువ్వు ఏది చేసినా ఈ రాజయోగంలో ఉండి కర్తృత్వరహిత కర్మయోగం వలన రెండునూ కూడా ముక్తిదాయకాలే, రెండు ముక్తి వచ్చేటివేనప్ప. కానీ రెంటిలోనూ కర్మత్యాగము కంటే కర్తృత్వరహిత కర్మానుష్ఠానము శ్రేష్టము ఉత్తమము. రెండు కూడా మోక్షాన్ని అయితే తీసుకొచ్చి పెడతాయి. కానీ నీవు కర్మ సన్యాస రూపంలో ఒక దారి, కర్తృత్వరహిత కర్మయోగంలో ఒక దారి, రెండు కూడా ముక్తిదాయకలే. కానీ రెంటిలోనూ కర్మత్యాగం కంటే, కర్మ త్యాగం చేసేదానికంటే కర్తృత్వరహిత కర్మానుష్ఠానం శ్రేష్టం. నువ్వు కర్తృత్వము అంటే రాజయోగంలో ఉండి సర్వవ్యవహారం చేస్తూ నేను ఇది చేస్తున్నాను, నేను చేయడం వల్లనే ఇది జరిగింది అనేటువంటి భావన వదిలిపెట్టి, అట్టి భావన కాకుండా రహిత స్థితిగా అవేవి నీలో ప్రేరేపణ లేకుండా చేయగలిగినటువంటిది కూడా ఇదే శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి కర్మానుష్ఠానము అని చెప్తున్నాడు. తర్వాత నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతే నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జై గురు. ఆయన అర్జున, ఎవడు ద్వేషింపడో మరియు కోరిక లేకుండా కర్మము నడుచుతున్నాడో, ఎవరైతే ద్వేషింపకుండా ఉన్నాడో, ఎవరైతే కోరిక లేకోకుండా కర్మము నడుచుతున్నాడో, రాగద్వేషాలు లేకోకుండా, అతడు కర్మము నడుచుచున్నను సన్యాసి అని తెలియనగును. అతను సన్యాసి మాదిరి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఎవరైతే ద్వేషింపబడో మరి ఒక కోరిక లేకుండా కర్మ నడుచుతున్నాడో అతడు కర్మ చేస్తూ ఉన్నను సన్యాసి అని తెలియబడతాడు. కాబట్టి సుఖ దుఃఖాది ద్వంద్వహీనుడు. సుఖమున గాని సుఖము వచ్చినా దుఃఖం వచ్చినా దేనికి వెరవడు. అట్లా అవలీలగానే సంసార బంధం నుండి ముక్తులవుతున్నాడు. ఆ విధంగా అవలీలగానే ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి సంసారం నుండి ముక్తులవుతున్నాడప్ప.
కాబట్టి అట్లనే నువ్వు కర్మ మనస్తావున్నా కూడా సన్యాసని అనిపించుకుంటాడు. అప్పుడే ఆయన నడకలోను, ఆయన మాటలోను, ఆయన తీరీలోను అది తెలియబడతా ఉంటుంది లోకానికి. తర్వాత సాంఖ్యయోగో పృథగ్బాలః ప్రవదంతి న పండితః ఏకమప్యాశ్రిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జై గురు. జయ గురు. కర్మ సన్యాసమును కర్మయోగమును వేరువేరని మూర్ఖులు చెప్పుచుందరు. కర్మ సన్యాసాన్ని కర్మయోగాన్ని వేరువేరని మూర్ఖులు చెప్తా ఉంటారు. పండితులు అట్లు చెప్పరు. కర్తృత్వరహిత కర్మాచరణ యందు రెంటి యొక్క ఫలము ఉండును అని చెప్తారు. కర్మ సన్యాసమును కర్మయోగమును వేరువేరని ఎవరు చెప్తారు? మూర్ఖులు చెప్తారు ఆ మాట. అది కరెక్ట్ కాదు నాయనా. పండితులు అట్లా చెప్పరు. యోగ్యులు తెలియబడినటువంటి వారు అట్లా చెప్పరు. కర్తృత్వరహిత కర్మాచరణ యందు రెంటి యొక్క ఫలము ఉండాదిప్ప. నీవు ఎప్పుడైతే కర్తృత్వము నేను చేస్తున్నాననేటువంటి భావన లేకుండా నీ యొక్క కర్మ చేస్తున్నావో, కర్మ అంటే పని, నువ్వు ఏ పని చేసినా దాన్ని రాగద్వేషములు అంటకోకుండా చెయ్యి, నీకు రెండిటి ఫలము అందుతుంది అనేటువంటి భావంగా తెలియబరుస్తా ఉన్నారు. తర్వాత యత్సాంఖ్యై ప్రాప్తానం తద్యోగైన ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జై గురు. అది నాగాల సమయ నపశ్యతి. సపశ్యతి అంటే వాడే నిజంగా చూసేవాడు అని. అవునా? జ్ఞాననిష్ఠులకు సన్యాసులు ఏ స్థానంను పొందుతున్నారో, జ్ఞాననిష్టతో ఉన్నటువంటి సన్యాసులు ఏ స్థానాన్ని పొందుతా ఉన్నారో ఆ విధంగానే నిష్కామ కర్మయోగులు కూడా ఆ స్థానంను పొందుదురు. నిష్కామ కర్మయోగులు కూడా ఆ స్థానాన్ని పొందుతా ఉన్నారు. అయినా జ్ఞాన కర్మయోగములను ఒకటిగా చూచువాడే యథార్థదర్శి అని నిర్ణయము. ఈ జ్ఞానాన్ని వాడే బాగా నిఘాగా చూసేవాడు, వాడే దాన్ని దర్శించేవాడు. తపస్యత అంటే బాగా చక్కగా చూసేవాడు. కరెక్ట్ స్వామి. అయినా జ్ఞాన కర్మయోగములను ఒకటిగా చూచువాడే తపస్యతి అంటే ఈ భావన. అయినా జ్ఞాన కర్మయోగములను ఒకటిగా చూచువాడే యథార్థదర్శి అని, యథార్థాన్ని దర్శించేటువంటి వాడని నిర్ణయం నాయనా. తరువాత సన్యాసస్తు మహాబాహో దుఃఖమాపుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేణాధిగచ్చతి. జై గురు. కర్తృత్వరహిత కర్మాచరణ లేకుండా జ్ఞాననిష్ట రూపముగు కర్మ సన్యాసం పొందుట కష్టతరము. ఈ కర్తృత్వరహిత కర్మాచరణ లేకోకుండా జ్ఞాననిష్ట రూపం అయినటువంటి కర్మ సన్యాసం పొందేది సామాన్యమైతే కాదైనా కష్టం. అది ఇప్పుడు కర్తృత్వరహిత కర్మనిష్ఠుడు అయినటువంటి మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందును. ఇదే దగ్గర దారి, ఇదే మంచి దారి. ఇది ఈ యొక్క బాహ్య సంసారాన్ని ఎల్లీది వ్యవహరించి దాని నుంచి దాటుకొని వ్యవహరించేటువంటి వాడే గొప్పవాడు. అంటే రాజయోగంలో ఉండి ఇవన్నీ సాధిస్తూ అంటే చేస్తూ, కర్తృత్వం చేస్తూ, ఇది నేను చేస్తున్నా అనేటువంటి భావన కాకుండా
ఇది నా వల్లనే నాకే ఇదంతాను అనేటువంటి భావన కాకుండా ఎవరికి ఏం చక్కబెట్టాలో దాన్ని చక్కబెడుతూ కష్టతరం కర్తృత్వ రహిత కర్మనిష్ఠుడు అగు మననశీలుడు. మనస్సు ఈ విధంగా తన మననంలో ఉంటే శీఘ్రముగా బ్రహ్మమును పొందును. ఈజీగా అంటే అతి తొందరగా, అతి సులువుగా. సన్యాసం అయితే కష్టమైనది. కర్మ సన్యాసం పొందేది చాలా కష్టతరమైంది. ఇదైతే సులభతరమైనటువంటి సులభదారి తెలియపరుస్తా ఉన్నాడు కృష్ణ భగవానుడు. తర్వాత యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. జై గురు. జయు. కర్తృత్వరహిత కర్మాచరణ కర్మయోగం అనబడును. ఈ కర్తృత్వరహిత కర్మాచరణ అంతా కర్మయోగము అనబడుతుంది. అట్టి యోగమును అనుష్ఠించువాడు ఎవరైతే ఈ కర్తృత్వరహిత కర్మాచరణ కర్మయోగం అని తెలియబడుతుంది కాబట్టి ఇది కర్మయోగం కాబట్టి అట్టి యోగము అనుష్ఠించువాడు, అట్టి యోగాన్ని ఎవరైతే అనుష్ఠిస్తా ఉంటాడో చిత్తశుద్ధిని బడయును. నిత్యానుష్ఠానం చేయమని చెప్తుంటారు పెద్దలు. శిష్యుడు ప్రాథమిక దశ యందు ఉపదేశం పొందుతానే నాయన అనుష్ఠానం చెయ్యి అని గురుగీత చేతికిస్తాడు. మొట్టమొదట ఈ గురుగీత ఉంది మన సాంప్రదాయంలో, ఈ గురుగీత కొనుక్కొని ఈ గురుగీతనంతా అనుష్ఠానం చేయప్ప అని చెప్తాడు. ఆ విధంగా అట్లా చేస్తే అట్టి యోగాను అనుష్ఠించేవాడైతే చిత్తశుద్ధి కలుగుతుంది. వాడి చిత్తశుద్ధి కలిగిన వానికి దేహేంద్రియములు వశమవుతాయి. ఆ దేహము, ఆ ఇంద్రియాలు తన ఆధీనంలో ఉంటాయి. ఎట్లా పడితే అట్లా పోడు. తన ఆధీనంలో ఇంద్రియ సమూహం అంతా అంటే శమము, దమము, తితీక్ష, ఉపరతి స్థితి, సాధన, చతుష్టయ సంపత్తి ఏ విధంగా వివరించగలుగుతుందో ఆ వివరణ రూపంగా ఉండి అధికారి అవుతాడు. అప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియ సమూహం అంతా కూడా తన ఆధీనంలో ఉంటుంది. అతడు అటువంటి స్వామినప్ప, అటువంటి వారే పరిపూర్ణులు పొందేకి అవకాశ అవన్నీ జయించిన వాడే. ఆ పరిపూర్ణతత్వ దర్శి అగును. పరిపూర్ణాన్ని దర్శించేటువంటి స్థితి వారికే తెలియబడుతుంది. అట్టివారు లోక సంగ్రహార్థము గాని లోక సంగ్రహార్థము గాని స్వాభావికముగా గాని చేయు కర్మము బంధకారణం కాదు. ఆయన ఏది చేసినా లోక కళ్యాణం కోసము, లోకోపకారం కోసము చేసినటువంటి పని గాని, తన సొంతానికి చేసుకున్నటువంటి పని గాని అది ఏది కూడా కర్మబంధంలో పట్టుకొని ఉండదు. కర్మబంధం కాదు. ఇక తర్వాత నైవ కించిత్ కరోమీతి యుక్తో తత్వవిత్తో పశ్యం శృణ్వం స్పృశం జిఘ్రం అశం. జై గురుదేవ్. స్వామి అయిపోయిందప్పా. లేదు, ఇంకో శ్లోకం ఉంది. అది కూడా మొదటి శ్లోకం పూర్తి కాలేదు సార్, బాగా వినపడలేదు మాకు. ఇంకోసారి అను స్వామి, దగ్గరగా కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్తో పశ్యం శృణ్వన్ స్పృశం జిఘ్రం అశం గచ్చన్ స్వపం శ్వసం పలవం విసృజం గృహ్ణాన్ నిమిషస్వహి ఇంద్రియాతీంద్రియార్థేషు వర్తంతే
జై గురు. నువ్వు అది మీట్ అన్నీ రాలే. మంచిగా కనపడేటట్టుగా ఇంకా బాగుంది ఇది 20 రాలే. ఆ ఏమంటే బాగా రాలేదు. అది ఆన్ అయింది స్వామి. అది మీట్ అది ఇది కూడా ఏది వీడియో కూడా ఆన్ అయింది చూడు. అయిపో కావాలనుకుంటాడేమోలే. లేదు లేదు లేదు. ఆ, ఇప్పుడు సరే. జరిగిందా? ఇప్పుడు సరిపోయింది. ఇంక సరేలే. మళ్ళా చదవాలా? మళ్ళా చదివినా మేలే. మేము ఆ శ్లోకం చదివేదన్నా గుర్తించుకుంటాం. మాకు దిక్కేదే ఆ శ్లోకం. తిక్క తిక్క ఉండాయి అక్షరాలు నీకు. ఆ, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్తో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ పలవన్ విసుజన్ గృహ్ణ ఉన్మినిషాన్ నిమిషం స్వపి ఇంద్రియార్థియార్థేషు సర్వం తైతి ధారయ. జయ గురు. పూర్ణ పద్ధతి గల కర్మయోగి చూచుచు వినుచు తాకుచు వాసన చూచుచు తినుచు నడుచుచు నిద్రించుచు గాలి పీల్చుకొనుచు పలుకుచు విడుచుచు తీసుకొనుచు కన్నులు తెరచుచు కన్నులు మూయుచు వాని నిర్ణయానుసారం తన ఇంద్రియములు వర్తించుచున్నవి అని నిశ్చయించుకొని ఏ కొంచెమైనను తనకు వేరుగా యొనర్చున్నది లేదని తలచును. ఎట్లా అంటే పూర్ణ పద్ధతి గల కర్మయోగి. పూర్ణ పద్ధతి గల కర్మయోగి ఎట్లా ఉంటాడప్ప అంటే చూస్తూ ఉంటాడు, వింటా ఉంటాడు, తాకుతూ ఉంటాడు, వాసన చూస్తూ ఉంటాడు, తింటా ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, నిద్రిస్తూ ఉంటాడు, గాలి పీల్చుకుంటా ఉంటాడు, పలుకుతా ఉంటాడు, ఆ పలుకును విడుస్తూ ఉంటాడు, తీసుకుంటా ఉంటాడు, కన్నులు తెరుస్తూ ఉంటాడు, కన్నులు మూస్తాను ఉంటాడు. వాని నిర్ణయానుసారము తన ఇంద్రియములు ఏవైతే ప్రవర్తించి పనిచేస్తా ఉన్నాయో అవన్నీ చేస్తా ఉంటాడు. ఇంద్రియ సమూహం అంతా ఇది. చూచుచూ అంటే కళ్ళు చూస్తాయి, వింటా ఉంటే చెవులు వింటా ఉంటాయి, తాకుతూ అంటే ఈ చర్మము తాకుతా ఉంటుంది, స్పర్శ గుణము. వాసన చూస్తూ ఉంటుంది అంటే అశ్విని దేవతలు ఈ నాసికము వాసన చూస్తూ ఉంటుంది. తింటా ఉంటుంది నోరు, నడుస్తూ ఉంటాయి పాదములు, నిద్రిస్తూ ఉంటాయి కళ్ళు, గాలి పిలుస్తూ ఉంటుంది, పలుకుతూ ముక్కులు గాలి పిలుస్తూ ఉంటాయి, మళ్ళీ పలుకుతూ ఉంటుంది, ఆ పలుకు విడుస్తూ ఉంటుంది, తీసుకుంటా ఉంటుంది, శ్వాస విడుస్తూ ఉంటుంది, తీసుకుంటా ఉంటుంది, కన్నులు తెరుస్తూ ఉంటాయి, మూసుకుంటాను ఉంటాయి. వాని నిర్ణయానుసారము తన ఇంద్రియములు అవంతకవే పనిచేస్తూ ఉంటాయి, నీకు తెలియకనే పనిచేస్తూ ఉంటాయి, అట్లా వర్తించుతా ఉన్నాయి అని నిశ్చయించుకొని ఏ కొంచెమైనను తనకు వేరుగా యొనర్చున్నది లేదని, ఏది కూడా నాకు వేరుగా లేదు, అంతయు నేనే ఉన్నాను, ఇదంతయు నేనే చేస్తున్నాను, అటువంటి స్థిరీగా నీకు తెలియబడతా ఉందో ఏ కొంచెమైనను తనకు వేరుగా యొనర్చు ఉన్నది లేదని తలస్తా ఉంటాడు. ఎవరు? పూర్ణస్థితి కలిగినటువంటి కర్మయోగి, ఆ యొక్క జ్ఞాని. తర్వాత బ్రహ్మణాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాసేన పద్మపత్రమివాంభసా. జై గురు. అమృత ఎవ్వడు తను తాను తెలుసుకొని ఫలాశక్తిని విడచి
ఎవరైతే తన్ను తాను తెలిసిన తర్వాత ఫలాశక్తిని విడిచి నేను ఈ ఫలితాన్ని పొందుతున్నాను, నేను ఈ నష్టాన్ని పొందినాను, రెండూ ఉండకూడదు. రెండు ఫలాశక్తిని విడిచి కర్మలను ఎనొచ్చునో ఎవరైతే ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటాడో అతడు నీటిచే తామరాకు వలె, ఆ నీళ్ళలో ఉన్నటువంటి తామరాకు నీళ్ళను అంటకుండా ఎట్లయితే ఉందో పుణ్యపాపముల వలన అంటబడడు. ఎట్లయితే తామరాకు నీళ్ళలోనే ఉంది, ఆ నీళ్ళ చుక్క దాని మీద వేస్తే అంటదు, గుండు కట్టి కిందికి పడిపోతుంది, ఆ నీరు దొర్లిపోతుంది కిందికి. అట్లా ఈ సంసార వ్యవహారంలో ఈ కర్మయోగ స్థితిలంతా కూడా ఉన్నా కూడా అతడు ఏమి నీటిలో తామరాకు వలె పుణ్యపాపముల వలన అంటకోకుండా ఉంటాడు. ఎవరు తనను తాను తెలుసుకొని ఆ ఫలాశక్తి విడిచినటువంటి వాడు. ఇది నేను చేస్తే నాకు ఇంత ఫలం వస్తుంది అనేటువంటిది ఉండదు, ఇంత చేస్తే నాకు ఈ ఫలం రాదు, ఇది తగ్గుతుంది అనేటువంటిది ఉండదు. ఆ కర్మలను ఎవరైతే ఎనర్చునో ఆ విధంగా ఎవరైతే నడుచుకుంటున్నాడో ఫలాపేక్ష లేనటువంటి వాడు అయి అతడు నీటిచే ఎట్లా నీళ్ళలో ఉండేటువంటి తామరాకు వలె పుణ్యపాపముల వలన కూడా అంటాడు. ఎట్లయితే నీళ్ళలో ఉండి కూడా అది నీళ్ళని అంటదో, అది నీళ్ళలోనే ఉంది కానీ ఆ నీళ్లు దాని మీద వేస్తే కూడా నీళ్ళని అంటదు. అట్లా ఆయన ఈ కర్మ సిద్ధాంతంలోనే ఉన్నాడు, కర్మ వ్యవహారంలోనే ఉన్నాడు, కానీ ఏ ఫలాన్ని అంటాడు, ఏ పుణ్యాన్ని అంటాడు, పాపాన్ని అంటాడు. తర్వాత కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. జై గురు. ఎట్లా ఉంటాడు అంటే ఇంకా చెప్తున్నాడు, కర్తృత్వరహిత కర్మాచరణము కలిగినటువంటి యోగులు ఆత్మశుద్ధి కొరకు శరీరము, మనస్సు, బుద్ధేంద్రియములతో కర్మ ఎనర్చుతున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఆత్మశుద్ధి కొరకు ఈ శరీరము గాని, మనస్సును గాని, ఈ బుద్ధితో కూడుకున్నటువంటి సర్వ ఇంద్రియములతో కర్మ ఎనొస్తానే ఉంటారు, పని చేస్తానే ఉంటారు. పనిముట్లుగా తీసుకొని అవి పనిచేస్తూ ఉంటారు. నేను కర్తననేటువంటి భావన కాకోకుండా పనిచేస్తూ ఉంటారు. తర్వాత యుక్త కర్మ ఫలం శాంతి మాప్నోతి నైష్ఠికీ ఆయుక్త కర్మకారేణ ఫలే సక్తో నిబధ్యతే. జై గురు. ఫలాపేక్ష లేక కర్తృత్వరహితముగా కర్మయునర్చు కర్మయోగి చూడు శమదమాది షట్క సంపత్తి కలిగి శాంతి పొంది ఉంటున్నాడు. ఇంతకు ముందే చెప్పుకుంటాం మనం ఇవి. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానపరుడై. ఎవరు ఇట్టివాడు? ఫలాపేక్ష లేకోకుండా కర్తృత్వరహితంగా కర్మ చేస్తా ఉన్నటువంటి వారు కర్మయోగి. అటువంటి కర్మయోగి ఏ స్థితిగా ఉంటాడంటే శమదమాది షట్క సంపత్తి కలిగి శాంతి పొంది ఉంటున్నాడు, శాంతి పొంది ఉంటాడు. అన్యులు మిగతా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కామ పరవశముచే అంటే కోరిక పెట్టుకొని ఆ కోరికతో పరుగులిడుతూ ఉంటారు. కామ పరవశముచే కర్మఫలమున ఆసక్తులై బద్ధులైతా ఉన్నారు. వాళ్ళు అక్కడ బంధింపబడతా ఉన్నారు. ఈ జనమరణ ప్రవాహంలో చిక్కిపోతా ఉన్నారు వారు. ఈ శమదమాది షట్క సంపత్తి కలిగినటువంటి శాంతి స్వరూపులై పొంది ఉన్నారు. ఈ కర్తృత్వరహిత కర్మ ఎనర్చేటువంటి కర్మయోగి ఈ విధంగా ఉన్నాడు అని తెలియపరుస్తా ఉన్నాడు. సర్వకర్మాణి మనసా
సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయం. జై గురు. ఇంకా ఎట్లున్నాడప్పా నాయన అంటే, కర్తృత్వరహిత కర్మాచరణ గల పురుషుడు తాను నవద్వారపురమున ఉండి, ఈ నవద్వారపురము అంటే ఈ శరీరం, 9 రంధ్రములతో కూడుకున్నటువంటి ఈ శరీరం, నవద్వారపురము ఉండి కర్మ వినర్చుతున్నానని గాని, నేను ఈ కర్మ చేస్తున్నానని గాని, తనకు వేరుగా ఒక ప్రకృతి ఉన్నది, అది కర్మ చేయుచున్నదని గాని, నాకు వేరుగా ఒక ప్రకృతి అనేది ఉంది, అది కర్మ చేస్తుంది కానీ నేను చేస్తున్నానని కానీ చేయలేదని కానీ, ఈ ప్రకృతి నా కంటే వేరుగా ఉందని కానీ, అది కర్మ చేస్తాందని కానీ నిర్ణయం లేకోకుండా వెలయుచుండును. తాను వేరుగా ఉన్నానని భావించడు, అన్నీ తానయ్యే ఉన్నాననేటువంటి భావన చేత అన్నీ నేనే. అందుకే సర్వం గురు స్వరూపం అన్నాడు వినుగొండ స్వామి. సర్వం గురు స్వరూపం, అట్లా సర్వము నేనే అయి ఉన్నాను అనే భావన చెంది ఉండాలనైనా అని చెప్తూ ఉన్నాడు. ఈ తరువాత ఈ కర్తృత్వరహిత కర్మాచరణ స్థితిగా తెలియబరుస్తూ ఉన్నాడు ప్రతి శ్లోకంలోను. న కర్తృత్వం న కర్మాణి లోకస్య ఇతి జత్ ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. జై గురు. ఇంకోటి స్వామి అట్లే ఉంది 15. నాదత్తే కప్యచి నాదంతే కచ్చతి పాపం నైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జయ గురు. పరిపూర్ణ పరమాత్మ తాను ఇతర వస్తువును సృజించదు. నైనా పరిపూర్ణ పరమాత్మ ఎట్లా ఉంది అంటే, పూర్ణంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఎట్లా ఉందంటే, తాను ఇతర, నేనని గాని ఇతరమని గాని ఆ వస్తువును సృజించదు. స్పృశించదు అంటే ముట్టుకోదు, ముట్టుకోదు, సృజించదు. ఇతర ఏ వస్తువు చేతను సృజించబడదు. పోనీ అదే ఏ వస్తువు చేతన్నా సృజింపబడతాదా, ముట్టుకోబడతాదా, అంటబడతాదా అంటే అంటబడదు. కనుక అది జనులను సృష్టించుటకు లేదు, అది జనులను పుట్టింపలే. కర్మాఫలాశక్తిని సృజించుచుండుట లేదు, సృజించుట లేదు. ఇది కర్మ వల్ల చేసేటువంటి పని వల్ల వచ్చేటువంటి ఫలాశక్తిని కూడా అది ముట్టలే, సృజించలే. కానీ జనన మరణ స్వభావ పద్ధతి గల మా చేతనే ఇట్లు ప్రవర్తిల్లుచున్నది. చూడైనా నేను జనన మరణ స్వభావ పద్ధతి గలటువంటి మా చేత, మా యొక్క యోగ్యుల చేతనే ఇట్లు ప్రవర్తిస్తా ఉంది. మరియు పరిపూర్ణ పరమాత్మ సర్వవ్యాపకుడు. ఆ పరిపూర్ణ పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక ఏ ఒకరి పాపమును పుణ్యమును కూడా గ్రహింపడు ఆయన. ఏ ఒకరి పాపాన్ని గాని, ఇది పాపం అని గాని, ఇది పుణ్యం చేస్తున్నానని గాని ఏది గ్రహింపడు. సర్వపూర్ణుణ్ణి తెలుసుకొనుటకు ఆ అహయను, ఆ అహమ్యను, అజ్ఞానము కప్పి ఉన్నది. పూర్ణాన్ని తెలుసుకొనుటకు అహం అనేటువంటి అజ్ఞానం అనేది, అహం అనేటువంటి అజ్ఞానం కప్పి ఉంది నాయన. కనుక అందువల్ల జీవులు మోహము నొందుతున్నారు. ఎవరికైతే సర్వపూర్ణాన్ని తెలుసుకోవాలా అంటే ఏది అడ్డుపడతాను తప్ప అంటే అహం అనేటువంటి అజ్ఞానం. ఆ అహం అనేటువంటి అజ్ఞానము కప్పిపోయి ఉంది. కాబట్టి అందువల్ల జీవులు ఏం చేస్తున్నారంటే మోహము పొంది అక్కడే అంటిపెట్టుకొని ఉన్నారు. ఇదే నిజం అనుకొని
ఈ శరీరంతో కూడుకుంటున్న ఇంద్రియ సమూహము, వాటి శరీరానికి ఉన్నటువంటి బాంధవ్య బంధు స్వరూపం అంతా కూడా తాను నిజమని ఇదేనని ఆడే కరుచుకొని ఉన్నారు. అందుకు జీవులు మోహం నుండి ఆడే ఉన్నారు అని తెలియపరుస్తా ఉన్నాడు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం 17 తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషః. జై గురు. జయ గురు. ఆత్మజ్ఞానం వలన ఎవరి అహం వృత్తియగు ఆ అజ్ఞానము నష్టమైనదో, ఆత్మజ్ఞానం వలన ఎవరి అహం వృత్తి అయినటువంటి ఆ అహము, ఆ అజ్ఞానము నష్టమైపోయిందో, ఆత్మజ్ఞానం వస్తానే అది అహం అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది ఎవరికైతే నష్టమైందో వారి ఆత్మజ్ఞానము పరబ్రహ్మ రూపమై, వారి ఆత్మజ్ఞానము పరబ్రహ్మ రూపమై ఆదిత్యుని వలె, ఆ సూర్యుని వలె, ఆదిత్యుని వలె ప్రకాశింపజేస్తా ఉంది, ప్రకాశింపజేయును. ఆ యొక్క సూర్యుడు ఎట్లయితే ప్రకాశింపబడుతున్నాడో అట్ట ప్రకాశింపబడతా ఉన్నాడు. మరియు ఆ ఆత్మ నిశ్చయము గల ఆత్మభావులను, ఆ ఆత్మ నిశ్చయంతో ఉన్నటువంటి ఆత్మభావులు, ఆ ఆత్మభావం కలిగినటువంటి వారు ఆత్మస్థితులను, ఆ స్థిత ప్రజ్ఞుడైనటువంటి వాడు ఆత్మస్థితులను, ఆత్మపారాయణులను, నిత్యము ఆత్మను విచారించగలిగేటువంటి వారు ఆత్మపారాయణులను, ఆత్మజ్ఞానము చేపోగొట్టబడినటువంటి ఆవరణము గలవారు అగు. ఈ ఆత్మజ్ఞానముచే, ఈ ఆత్మజ్ఞానం బాగా లభ్యమయ్యి, ఎట్లయితే మురికి నీళ్లు ఉండేటువంటి కుండలో మంచినీళ్లు పోస్తే పొయ్యంగా కుళ్ళంత పోయి అంతా మంచినీళ్ళుగా తయారైతుందో, ఆ విధంగా నీవు ఈ ఆత్మపారాయణం చేసిన, ఆత్మభావములో ఉన్న, ఆత్మస్థితిగా ఉన్న ఆత్మజ్ఞానము పరబ్రహ్మ స్వరూపమై ఆ సూర్యుని వలె ప్రకాశింపబడతా ఉంటుంది. కాబట్టి ఆత్మపారాయణము, ఆత్మజ్ఞానము చే పోగొట్టబడినటువంటి ఆవరణమంతా ఇది నిరావరణ స్వరూపమైతుంది. ఇది ఆవరణ రూపంగా ఉండదు. నిరావరణం గలవారు అయినటువంటి వారు పురుషులు జన్మరహితమును పొందుతున్నారు. అట్టి నిరావరణ స్వరూపులైనటువంటి పురుషులు వారే జన్మరహితాన్ని పొందుతున్నారు. నిరావరణ స్థితి పొందాల. ఆ అజ్ఞానమైనటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని తెలియబరుస్తున్నాడు. తర్వాత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవశ్వపాకే చ పండితా సమదర్శనక. జై గురు. ఇట్టి జ్ఞానులే విద్యతోడను వినయముతోడను పెంపొందినటువంటి అంతఃకరణ వృత్తితో ఉందురు. ఇట్టి జ్ఞానులే ఎవరికైతే విద్య తోడైందో ఆ విద్య తోడను, వినయము తోడను, ఆ వినయం పొంది వినయముతో ఉంటారు, పెంపొందినటువంటి అంతఃకరణ వృత్తితో ఉంటారు. వీళ్ళు మళ్ళా మనస్సులో గాని బుద్ధిలో శమము అనేటువంటి నిర్ణయం, అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. వాళ్ళు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అంతఃకరణలో ఉన్నటువంటివి తన ఆధీనంలో పెట్టుకొని, ఈ శమధమాది షట్క సంపత్తిలో శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, ఈ అంతరేంద్రియ నిగ్రహాన్ని తాను సక్రమంగా తన ఆధీనంలో నడిపించుకుంటూ అంతఃకరణ వృత్తితో ఉంటారు వీళ్ళు. కనుక బ్రాహ్మణుని యందు గాని సునకమునందు గాని దానిని తిను చండాలుని ఎందును చూడు, బ్రాహ్మణుని యందును సునకమునందును దాన్ని తినేటువంటి చండాలుని యందును ఆవునందును ఏనుగునందును
సమదృష్టి గలవారు అవుతున్నారు. సర్వం గురు స్వరూపంగా, అన్నీ గురు స్వరూపమైనటువంటి భావన చేత సర్వము సందృష్టిగా ఉన్నటువంటి వాళ్ళు, సమదృష్టి అన్నిటిపైన కూడా సమదృష్టి కలిగినటువంటి వారై ఉందురు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము సర్వం గురు స్వరూపంగా భావించి అది అంతయు నేనేననేటువంటి భావన కలిగి ఉంటారు. తరువాత ఇహైవ తైర్జిత స్వర్గో యేషాం సామ్యే స్థితమనః నిర్దోషం హి నమం బ్రహ్మ తన్మాద్ బ్రహ్మణే తే స్థితః. జై గురు. ఎవరి మనస్సు పూర్ణ పద్ధతి యందు సమభావ నిశ్చయము అగుతున్నవో, ఎవరి మనసు ఎందైతే పూర్ణ పద్ధతి యందు సమభావ నిశ్చయమును అయితా ఉందో, వారి వలన ఈ జీవితము అనేటువంటి సృష్టి రూపమైనటువంటి సంసారము జయింపబడుతున్నది. అట్టి వారి వలనే ఈ జీవితం అనేటువంటి సృష్టి రూపమైనటువంటి సంసారము జయింపబడతా ఉంది. నాయన ఈ జీవితముననే, ఈ మానవ శరీరోపాధితోనే ఈ జీవితముననే సృష్టి రూపమైనటువంటి సంసారము జయింపబడుతున్నది. ఎట్లా అంటే నాయన, బ్రహ్మము గుణదోష రహితమగు సమస్వరూపము. ఈ బ్రహ్మము గుణదోష రహితమైనటువంటిది, వాటి యందు ఏ గుణము లేదు, అగుణస్వరూపం. కాబట్టి అటువంటి గుణదోషరహితమైనటువంటి సమస్వరూపము కనుక వారు పూర్ణ పద్ధతిగా ప్రవర్తించుతున్నారు. అట్టివారు పూర్ణ పద్ధతిగా గుణములతో కాకోకుండా సగుణంగా, ఏ గుణరూపము లేనటువంటి స్థితిగా, అదే తితీక్ష రూపము, సమస్వరూపము కనువారు కనుక పూర్ణ పద్ధతిగా ప్రవర్తిస్తా ఉన్నారు. తర్వాత ఇంకోటి, న ప్రకృషిత్ ప్రియం యం న ప్రకృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసంబూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. జై. స్థిర బుద్ధితో మోహవర్జితుడగు పూర్ణ పురుషుడు దేనిపైన కూడా మోహము చెందకోకుండా స్థితప్రజ్ఞుడై, ఆ స్థిర బుద్ధి కలిగినటువంటి వాడై పూర్ణ పురుషుడగు ప్రియవస్తువును పొంది, ఏది ప్రియము? ఈ జనన ప్రవాహం అనేటువంటి కర్తృత్వరహిత కర్మాచరణగా ఉండాలనేటువంటి భావనమే అక్కడ ప్రియము. ఎవరైతే ప్రియ వస్తువును పొంది సంతోషింపడు, ప్రియ వస్తువును పొంది సంతోషము లేదు, అప్రియ వస్తువును పొంది విషాదమును అందడు. అప్రియ వస్తువు అంటే ప్రియం లేని వస్తువును పొంది ఆ విషాదమును పొందడు, ప్రియ వస్తువును పొంది సంతోషము పడడు. ఎవరు? ఎట్టివారు? స్థిరబుద్ధి కలిగినటువంటి వారు. ఎవరైతే స్థిరబుద్ధితో మోహవర్జితుడై, మోహం లేనటువంటి వాడై, పూర్ణ పురుషుడై ఉన్నటువంటి వారు ఇట ప్రియ వస్తువు ఎందు గాని, ఇది అప్రియ వస్తువు, నాకు ఇది సుఖాన్ని ఇచ్చే వస్తువు అని గాని, ఇది సుఖాన్ని ఇవ్వదు అనేటువంటి వస్తువును గాని పొందడు, వాటిని అందడు. వీటికి కాలం సరిపోయింది, పేపర్ కూడా తిప్పేయబడతా ఉంది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి స్వామి. మీనా చెప్పు, నోటికి చెప్పు. కరెంట్ లేదు, అట్లనా? ఏరియా తీసుకుంటే వచ్చే. సరేలే సరే, వచ్చినట్లే, కరెంట్ వచ్చినట్లు స్థిరమగుమి పదవిని
స్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యోలకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ స్వామి.